1, 2, 3. అబ్రకదబ్రా అబ్రకదబ్రా నిమ్మకాయ నుంచి రక్తం దొరుకుతా చూడు యమతారాజ బానస యమతారాజ బానస అబ్రకదబ్రా 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 నిన్న వీధిలో గాలిని వారు చేస్తే పండుగలోంచి ఎర్రగా రక్తంలా వచ్చింది. మరి ఇక్కడ ఇలా అయింది రాని. మళ్ళీ ప్రయత్నిస్తా. అబ్రకదబ్రా అబ్రకదబ్రా యమతారాజ బానస యమతారాజ బానస. నిమ్మ పండ్ల రక్తం రావట్లేదేంటి మధు? అదే నాకు అర్థం కావడం లేదు రాని. ఐడియా ఏంటది? నిన్న మనం చూసిన గార్గి వైబ్రేషన్ నువ్వు వేసుకో, నేను నీ అసిస్టెంట్ ఉంటా, అప్పుడు వస్తుందేమో చూద్దాం. 1, 2, 3 అబ్రకదబ్రా. ఇప్పుడు చూపిస్తా నా మహిమ. అమ్మ పలుకు జవలమ్మ పలుకు కట్ట మీదున్న మైసమ్మ పలుకు కట్ట కిందున్న పోచమ్మ పలుకు నిన్న ముసలమ్మ పలుకు. చెప్పు దింపక ఏమి చేయమంటావు? దింపక కాదు దింపకి. ఇప్పుడేం చేయమంటావే దింపకి? నిమ్మ పండ్ల రక్తం తెప్పించాను స్వామి. అది ఇంత పనే దింపకి. చూడు చూపిస్తా. అమ్మ పలుకు జగదమ్మ పలుకు కట్ట మీదున్న మైసమ్మ పలుకు కట్ట కిందున్న పోతమ్మ పలుకు ఊళ్ళనున్న ముసలమ్మ పలుకు. ఇదేంట్రా అని వేషం మార్చినా మంత్రం మార్చినా నిమ్మరసం రంగు మారలేదు. నీ ప్రదర్శనలో ఎక్కడో తప్పు జరిగింది మధు, అందుకే ఇలా అయింది. ఏమిటి కింద అక్కడి నుంచి ఏదో చూడమ్మా కూర్చో. కింద నుంచి గారడి రంగు అంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏమిటి చెప్పండి. ఏం లేదమ్మా, నిన్న వీధిలో గార్డీ వర్క్ చేస్తుంటే చూసి మధు కూడా నిమ్మకాయలను రక్తం తెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ రావట్లేదు. నీకేమన్నా తెలుసా నాన్నమ్మా? అబ్బా గాలికి నారమ్మకి ఏం తెలుస్తుంది రాని. అందులో పెద్ద రహస్యం ఏమీ లేదు, చిన్న కిటుకుందంటే. నా చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎన్నో చూసుకున్నాను. నేను చదువుకునేదానే కదా, బిఏ పాస్ అయినాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. నా చిన్నప్పుడు ఏమైందంటే. అబ్బా నారమ్మ చాలా దొరికిందని చెప్పు, నువ్వు విషయానికి రావే. వాడి మాటలకేం కాదు నాన్నమ్మా, నువ్వు చెప్పు. చిన్న కిటికే అనుకో, సైన్స్ సూత్రమే అనుకో. నిమ్మకాయను కోసే ముందర కత్తికి ఇలాగా మందారి పువ్వుతో కొంచెంసేపు ఇలా రుద్ది, ఆ తర్వాత కత్తి బాగా ఆరిపోయిన తర్వాత నిమ్మ పండును కనుక కోస్తే రక్తంలాగా ఎర్రగా వస్తుంది. ఏంటి చాకుకు మందార పూలు రుద్దాలా? నాకు తెలియదే. అదే మనం చేసిన తప్పు, అందుకే రాలేదు. మందార పువ్వులో ఎర్రటి ఆకర్షక పత్రాలు ఉంటాయి కదా, వాటిని కత్తి అంచుపై రుద్దాలి, రెండు వైపులా రుద్దాలి. కాసేపు గాలికి ఆరనివ్వాలి. నిమ్మ పండును ఆ కత్తితో నెమ్మదిగా కోస్తే సరి. నిమ్మరసం మందార పువ్వులో ఉన్న రంగు పదార్థంతో కలిసి ఎర్రటి ద్రవంగా మారుతుంది. అమ్మగాడివాడా, ఆ విషయం చెప్పకుండా ఉంచావా? నాన్నమ్మకు సైన్స్ గురించి తెలుసు అని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? ఉత్తినే అలాగంటారులేవే నానమ్మ. రెండు పదార్థాలు కలిస్తే రంగు మారే కిటుకు నాకు ఇంకొకటి తెలుసు, చెప్పనా? చెప్పునానమ్మా, మంచిగా చెప్పి ఫ్రెండ్కి చూపిస్తా. మన వంటింట్లో రోజు వాడుకుంటాను చూడు, పసుపు. ఈ గిన్నెలోనే ఉందిగా. మరి ఇదేమిటి? సున్నం. ఇప్పుడు ఈ తడి సున్నానికి పసుపు కలిపితే ఏమవుతుందో చూద్దాం.
అరే ఎర్రగా అయిందే భలే నానమ్మా సైన్స్ ప్రయోగాలు నీకు వచ్చా. మరి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియాలిగా నానమ్మ, అదెవరు చెప్తారు? మనం 2 సందర్భాలు చూసాం. మొదటి సందర్భంలో నిమ్మరసానికి మందార పువ్వు రసం కలిపితే అది ఎర్రగా మారింది. రెండో సందర్భంలో పసుపుకి సున్నం కలిపినా అది కూడా ఎర్రగా మారింది. ఈ 2 రసాయనిక చర్యలే. నిమ్మరసం రసాయనికంగా ఒక ఆమ్లం. అంతేకాకుండా చింతపండు రసం, ద్రాక్ష రసం, వంటల్లో ఉపయోగించే వెనిగర్ కూడా ఆమ్లాలే. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం లాంటి యాసిడ్లు కూడా ఆమ్లాలే. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. ప్రయోగశాలలో వాడే హైడ్రోక్లోరిక్, సల్ఫ్యూరిక్, నత్రిక్ ఆమ్లాలను నాలుగుతో రుచి చూడకూడదు. అది చాలా ప్రమాదం. ఆమ్లాలను పరీక్షించడానికి లిట్మస్ పేపర్ను ఉపయోగిస్తాం. ఏ ఆమ్లంలోనైనా నీలి లిట్మస్ కాగితాన్ని ముంచితే అది ఎర్రగా మారుతుంది. తడి సున్నం, వంట సోడా, బట్టల సోడా, సబ్బు పొడి, పొటాషియం హైడ్రాక్సైడ్ లాంటి క్షార స్వభావం కల పదార్థాలు ముట్టుకుంటే జారిపోతున్నట్టుంటాయి. సున్నాన్ని నీటితో కలిపి ఆ ద్రావణాన్ని ఎర్ర లిట్మస్ కాగితంతో పరీక్షిస్తే లిట్మస్ కాగితం నీలిరంగులోకి మారుతుంది. వంట సోడాతో పరీక్షిస్తే కూడా అంతే. సబ్బు పొడి కూడా క్షారమే కాబట్టి అందులో కూడా ఎర్ర లిట్మస్ కాగితం నీలంగా మారుతుంది. పొటాషియం హైడ్రాక్సైడ్ మనం ప్రయోగాల్లో వాడే మరో క్షార పదార్థం. దాన్ని కూడా మనం ఎర్ర లిట్మస్ కాగితాన్ని ఉపయోగించి పరీక్షించవచ్చు. ఇవి ఆమ్లాలను, క్షారాలను పరీక్షించడానికి ఉపయోగించే లిట్మస్ కాగితాలు. లిట్మస్ కాగితాన్ని ఉపయోగించి ఆమ్లాలను, క్షారాలను పరీక్షించాం. అయితే కొన్ని రకాల పూలలో, పళ్లలో, కాండాలలో ఉండే రంగు పదార్థాలు ఆమ్లాలేవో, క్షారాలేవో గుర్తించే ఇండికేటర్లుగా, అంటే సూచీలుగా పనిచేస్తాయి. అంటే లిట్మస్ పేపర్ బదులుగా మందార, గులాబీ పువ్వులను, క్యాబేజీ ఆకులను, వంటలో వాడే పసుపును ఇండికేటర్లుగా ఉపయోగించవచ్చు. అది ఎలాగో చూద్దాం. మందార పువ్వులోని ఆకర్షక పత్రాలను కాగితం పేలికలపై బాగా రుద్దాలి. తడిని ఆరనివ్వాలి.
అలాగే గులాబీ రేకులను కాగితం పేలికలపై రుద్ది తడి ఆరిన తరువాత ఆ కాగితం పేలికలను ఇండికేటర్లుగా ఉపయోగించుకోవచ్చు. డాక్టర్లు ఇంజెక్షన్ చేసేటప్పుడు పత్తితో రుద్దుతారే, అది సర్జికల్ స్పిరిట్. కొంచెం స్పిరిట్ని తీసుకుని దానికి పసుపు పొడి కలిపితే పేస్ట్లా తయారవుతుంది. అందులో ముంచితే కాగితం పసుపు రంగులోకి మారుతుంది. ఇలా రకరకాల పదార్థాలతో మనం తయారు చేసుకున్న కాగితపు ఇండికేటర్లను ఉపయోగించి ఆమ్లాలను, క్షారాలను పరీక్షించి చూద్దాం. పొటాషియం హైడ్రాక్సైడ్తో పసుపు రసాయనిక చర్య జరుపుతుంది. పసుపు రంగు కాగితం ఎరుపు రంగుకు మారుతుంది. తడి సున్నం కూడా క్షారమే కాబట్టి దాంతో కలిసినా కూడా పసుపు రంగు కాగితం ఎర్రగానే మారుతుంది. అదే కాగితం పేలికపై వెనిగర్ ద్రవం వేసి చూద్దాం ఏమవుతుందో. ఎరుపు రంగు కాస్త మాయమై కాగితం మళ్లీ యథాస్థితికి అంటే పసుపు రంగులోకి మారింది. మందార పువ్వు రుద్దితే నీలం రంగులోకి వచ్చిన కాగితం ముక్క సబ్బు నీళ్లలో ముంచితే ఆకుపచ్చగా మారుతుంది. సున్నం నీళ్లతో కూడా అలాంటి చర్య జరుపుతుంది. ఇలా మనకు అందుబాటులో ఉన్న రంగు పదార్థాలను ఉపయోగిస్తూ ఆమ్లాలేవో క్షారాలేవో పరీక్షించవచ్చు. గులాబీ పువ్వు, మందార పువ్వు, పసుపుతో ఆమ్ల క్షారాలను గుర్తించడం చూశాం కదా. మీ ఉపాధ్యాయుడితో చర్చించి మరిన్ని ప్రయోగాలు చేయండి. నిమ్మరసాన్ని ఎర్రగా మార్చడం, కాళ్ళకు పూసుకునే పారాన్ని తయారు చేయడం, ఇవన్నీ చిన్న చిన్న రసాయనిక ప్రయోగాలే. రసాయనిక ప్రయోగాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ప్రయోగశాలల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ లాంటి ఆమ్లాలను ఉపయోగించేటప్పుడు వాటిని చేత్తో తాకద్దు, వాసన చూడొద్దు. కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్ లాంటి క్షారాలతోనూ జాగ్రత్తగా ఉండాలి. పరీక్ష నాళిక, హోల్డర్, బీకర్, గాజు కడ్డీ, చెంచా,
స్పాచులా, వాచ్ గ్లాస్ లాంటివి ఉపయోగించి వాడిన ప్రతిసారి శుభ్రంగా నీటితో కడగాలి. రసాయనిక ప్రయోగాలు చేసేటప్పుడు, చేసిన తరువాత పరికరాల్ని శుభ్రంగా ఆవిరితో కానీ నీటితో కానీ కడగాలి. కొన్ని ప్రయోగాలైతే ఉపాధ్యాయుడి సమక్షంలోనే చేయాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే రసాయనిక ప్రయోగాలకు పిల్లలకు ఉత్సాహంగాను, ప్రోత్సాహంగాను, విజ్ఞానదాయకంగాను ఉంటాయి.